దావీదు రాసిన 69వ కీర్తన 27, 28, 29వ చరణం ఉత్తరపత్రికలో చదువుదాం. 29వ చరణం అందరు కలిసి చదువుదాం. దోషము మీద దోషము వారికి తొగలనిమ్ము, నీ నీతి వారికి అందనీయకము. అందరు కలిసి చదువుదాం. నేను బాధపడువారనై వ్యాకుల పడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. ఆమేన్. దేవుడి చెమట వెనుకలో దీవించును గాక. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుని స్తుతులు. మీ అందరికీ వందనాలు. మరి చూసుకున్నట్లయితే కనుక దావీదు రాసిన 69వ కీర్తన 27, 28, 29 చరణాలను మనం చదువుకున్నాం కదా. మరి ప్రకారం చూసుకున్నట్లయితే కనుక 2 నిమిషాల్లో ముగించుకుందాం. మరి సమయం ఆల్రెడీ అయిపోయి ఉన్నది కాబట్టి ముగించుకుందాం. 29వ చరణం చూసుకున్నట్లయితే, నేను బాధపడువాడనై వ్యాకుల పడుచున్నాను, దేవా నీ రక్షణ దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు దాకా చదివిన వాటన్నిటిలో కూడా పైన కీర్తన అన్నిటిలో కూడా చదువుకుంటూ వెళ్తే కనుక వారి మీద ఉగ్రత, వారికి ఇలా జరగాలి, అలా జరగాలి, ఆ విధంగా జరిపించండి, ఈ విధంగా జరగాలయా, వారు ఇలా అవ్వాలయా, అలా అవ్వాలయా, అలా ఇలా చేయ అంటూ వారి విషయాల్లో అన్నీ కూడా అడుగుతూ వస్తూ వచ్చి వారి అన్ని విషయాల్లో అయ్యా మరి వారందరికీ ఇలా చెయ్యమని దావీదు అడుగుతూ వచ్చాడు. కాబట్టి నా పరిస్థితి ఇలా ఉంది అంటూ దావీదు అంటున్నాడు. ఏంటంటే, నేను బాధపడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, మరి బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక అని అంటున్నాడు. దేవుణ్ణి సహాయము కోరుతూ ఉన్నాడు. మరలా ఏమని అంటే, నేను వ్యాకుల పడుచున్నానయ్యా, ఈ బాధల ద్వారా నేను వ్యాకుల పడుచున్నాను. వ్యాకుల పడటం అని అంటే డిప్రెషన్, డిప్రెస్డ్ చెప్పాలంటే కనుక మన అర్థమైన భాషలో చెప్పాలంటే డిప్రెస్డ్. మరి బాగా కృంగిపోవటం, బాగా కృంగదల, బాగా కృంగిపోవటం, ఆ విషయాన్ని గురించి ఆ సందర్భంలో ఒక విషయం జరగటం వలన ఆ విషయంలో ఆలోచించి నలిగిపోయి అదే లోతుగా ఆలోచించేసి బయటికి రాలేకపోయే విధముగా అయిపోవటం చెప్పాలంటే కనుక. మరి ఎక్కువగా నలిగిపోవటం, ఎవరితో మాట్లాడలేకపోవటం అందరికీ ఉంటుంది కాదనను. ఒక సమస్య కానీ, అది అప్పే కానీ, ఇబ్బంది కానీ, ఇరుకే కానీ వచ్చినప్పుడు అంతగా లోనైపోతూ ఉంటారు చాలామంది కూడా. యవనస్తులు ఎక్కువగా అవుతూ ఉంటారు. కొంత వయసు పెద్ద అయిన తర్వాత ఆ మెలకువ అనేది ఉంటుంది కాబట్టి దానివల్ల కొంతవరకు పర్లేదు. కానీ యవనస్తులు యవనరాలైతే కనుక డిప్రెషన్లోకి ఎక్కువగా వెళ్ళిపోతారు. ఏంటంటే పిల్లలు కూడా అడిగింది ఇవ్వలేదని, అడిగింది పొందుకోలేదని, ఆ తర్వాత మళ్ళీ ప్రేమించినోడు దక్కలేదని, ప్రేమించింది నాకు దక్కలేదని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయి అని అంటే టోటల్లీ నెగిటివ్, పూర్తిగా నెగిటివ్కి సంబంధించినటువంటి ఆలోచనలే. అంటే చనిపోవాలి, బతకూడదు, అనుకున్నది జరగలేదు, సాధించాల్సింది సాధించలేకపోయాను, పొందుకోవాల్సింది పొందుకోలేకపోయాను, ఉన్నది నష్టపరిచాను, ఉన్నది దూరం చేసుకున్నాను, పొందుకోవాల్సింది లేకుండా పోయింది, ఆ అనుకున్న జీవితంలో నేను లేకుండా ఉండలేకపోయాను, అనుకున్న స్థానానికి నేను చేరలేకపోయాను అనేటటువంటి విధమైనటువంటి ఆలోచనలే ఎక్కువగా ఆ స్థానంలో వస్తాయి ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు. కాబట్టి దావీదు విషయంలో కూడా అయ్యా నేను చాలా బాధపడుతూ ఉన్నాను, వ్యాకుల పడుచున్నాను, కానీ నీ రక్షణ నన్ను
ఉద్ధరించునుగాక. ఆమేన్. కాబట్టి మనం కూడా చాలా విషయాల్లో, మనకు అప్పే కావచ్చు, కొడుకువే కావచ్చు, కూతురువే కావచ్చు, అది ఏ సమస్యనా కావచ్చు, ఎన్ని విషయాల్లో అయినా కానీ ఈ బాధ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మనల్ని విడిపించే వాళ్ళు ఎవరు? అందరికి కూడా తెలుసు, ఒక వ్యక్తితో సమస్య వచ్చింది, ఒక వ్యక్తి వలన శ్రమ వచ్చింది అన్నప్పుడు ఆ వ్యక్తిని కాదు దూరం చేయాల్సింది, దేన్ని దూరం చేయాలి? ఆ శ్రమని, ఆ సమస్యని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనందరికీ కూడా తెలుసు, గోళ్ళు పెరిగితే, జుట్టు పెరిగితే జుట్టు కట్ చేస్తాం, గోళ్ళు కట్ చేస్తాం, కానీ ఏళ్ళు కట్ చేయంగా, తలకి చెక్కు లేపుకోంగా. ఏనండి, అందరికి తెలిసిన విషయమే కదా. బయట మాట్లాడుతున్న మాటలే ఇవన్నీ కూడా. మరి మనం వాడుకో భాషల్లో మాట్లాడేటటువంటి మాటలే ఇవన్నీ కూడా. గోళ్ళు పెరిగినప్పుడు గోళ్ళు కట్ చేసుకుంటామే కానీ ఏళ్ళు కట్ చేసుకోము కదా. అదే విధముగా ఒక సమస్య అనేది వచ్చినప్పుడు విడిపించే నాథుడు, విడిపించే దేవుడు ఒకడు ఉన్నాడని జ్ఞాపకము చేసుకుని, అయ్యా నీవే నా సహాయకుడవు, నీ శరణజొచ్చి నేను ఉన్నాను, నీ దగ్గరికి వచ్చి ఉన్నాను అంటూ దేవుని దగ్గరికి వచ్చి సహాయము కోరి వేడుకుని ఆ జ్ఞానముతో ఉండి ముందుకు వెళ్ళినట్లయితే గనక ఆ సమస్య నుండి విడిపించగలిగేటటువంటి మెలకువను, జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఖచ్చితముగా వచ్చినప్పుడే నీకు కావాల్సింది పొందుకోగలవు. దావీదు వచ్చాడా రాలేదా? వచ్చి దేవుణ్ణి అడిగాడా లేదా? పొందుకున్నాడా లేదా? కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దావీదు ఏ విధముగా దేవుని దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడో, అయ్యా బాధపడుతూ ఉన్నానయ్యా, నేను ఎంతో వ్యాకుల పడుచున్నానయ్యా, ఈ విషయమై ఎక్కువగా రోధిస్తూ ఉన్నానయ్యా, లోపలే వేదన పడుతూ ఉన్నానయ్యా, నా బాధ, నా గాథ మొత్తం నీకే తెలుసు తండ్రి అంటూ దేవుని దగ్గరకు వచ్చి దావీదు వేడుకుంటూ ఉన్నాడు. దావీదు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి సహాయం దావీదుకి ఎవరు చేశారు? వాళ్ళు వచ్చి చేశారంటే ఎవరు చేయలా, దేవుడే సహాయం చేశారు. కాబట్టి ఆ ప్రార్థన ఆలకించి దేవుడే సహాయం చేశారు, ఆ ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మనకి కావాల్సిన మనశ్శాంతి, సమాధానాన్ని దేవుని దగ్గర సంపాదించుకునే వారముగా ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా బుద్ధిమంతుల్లాగా విని మతిమరుపులాగా బయటికి వెళ్ళి మర్చిపోయే వారంగా కాకోకుండా బుద్ధిమంతుల్లాగా విని మతిమరుపు వాళ్ళలాగా బయటికి వెళ్ళి మర్చిపోయేవారిలా కాకుండా నాతో కలిపి ప్రతి ఒక్కరము కూడా సమస్య నుంచి విడిపింపబడటానికి శరణజొచ్చి నీ దగ్గరికి వచ్చానయ్యా అంటూ దేవుణ్ణి అడిగి కావాల్సింది పొందుకునే వారముగా ఉండుటకు ప్రతి ఒక్కరు కూడా శ్రమిద్దాం. దేవుడి చిన్న మాట వెనుకలో దీవించునుగాక. ఆమేన్.